చేసి అక్కడ ఫుల్ అవుతుంది. సండే వరకు ఫుల్ అయింది అంటే నాట్ అ జోక్. ఇట్ ఈస్ టెరిఫిక్. సో హోప్ ఫ్రమ్ మండే ఆల్సో ఇట్ బి గుడ్. బి హోప్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సూపర్ స్టార్ మా అందరికీ అది ఇల్లు. మేమందరం పద్మాలయ అంటే అది మా ఇల్లు. ఈరోజు మా ముందు మా సూపర్ స్టార్ లేకపోయినా ఆ స్టిల్ చూస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది. అలానే వాళ్ళ సోదరులు ఆశేషరావు గారి చేతుల మీదుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈ కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ఫంక్షన్ ఖలీజా రీ రిలీజ్ దాని గురించి ఏర్పాటు చేశారు. రమేష్ గారు కానీ కళ్యాణ్ కానీ నాకు వాళ్ళిద్దరితో బహుకాలం సంబంధం ఉంది. రమేష్ వాళ్ళ ఫాదర్ సత్యరామూర్తి గారు కానీ ఇప్పుడు 50 ఏళ్ళు పైగా. ఈ రీ రిలీజ్లు స్టార్ట్ చేసి భోగితో స్టార్ట్ అయింది అనుకుంటాం. మళ్ళీ అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ చాలామంది రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే నెగిటివ్ కూడా ఒక వాల్యూ ఉంది. దాంట్లో ఎంత రూపాయి వచ్చినా సరే ఓ బోనస్ లాగా ఫీల్ అయ్యి ఆ సంతోషం వేరు. నిర్మాతలందరూ కూడా చాలా మంది ఇదివరకే పాత పిక్చర్లు, ఇందాక రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడు అమ్మేసాం నెగిటివ్లన్నీ, ఉండుంటే బాగుండేది. ఈ మధ్య దిల్ రాజు ఏదో ఫంక్షన్లో వాళ్ళ సినిమా ఏదో రిలీజ్ చేసి ఆ రోజున అతను ఆనందంగా మాట్లాడింది నాకు ఎప్పటికీ గుర్తుంది. ఓ నిర్మాతకి ఆ నెగిటివ్ వాల్యూ గుర్తించుకునే కొన్ని సంస్థలకే తెలుస్తుంది వాల్యూ. అలానే ఇవాళ రమేష్ అతనికి ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ సుబ్బారావు రిలీజ్ చేస్తున్నారు. ఎంత వచ్చినా సరే ఈ ఆనందం వేరు. ఆ సినిమా తీసిన రోజుల్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నాకు ఎంత హ్యాపీగా నా సినిమా ఇవాళ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది రెవెన్యూ వస్తుంది అనే హ్యాపీనెస్, ఆ ఉత్సాహం ఇంకా ఎన్ని ఎక్కువ సినిమాలు తీయటానికి నిర్మాతలందరికీ అవకాశం కలిగిస్తుంది. అలానే వాళ్ళు కళ్యాణ్ కానీ రమేష్ కానీ ఈ సినిమాలు తీస్తానని మధ్య ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అది మంచి మంచి సినిమాలు తీయాలి కళ్యాణ్ కానీ రమేష్ కానీ.